ఈ వీడియోలో ఒక స్పెషలైజ్డ్ హెడేక్ గురించి చెప్తాను. దాని పేరు ఏంటంటే ఇడియోపతిక్ ఇంట్రాక్రనియల్ హైపర్టెన్షన్. షార్ట్ ఫామ్‌లో ఐఐహెచ్ అని పిలుస్తాము. ఇది ఎవరిలో వస్తుందంటే జనరల్‌గా ఫీమేల్స్‌లో మోర్ కామన్. బాగా లావు ఉన్నటువంటి ఫీమేల్స్‌లోనే కామన్‌గా చూస్తాం. దీంట్లో ఏం ఫీచర్స్ ఉంటాయంటే అన్నిట్లో లాగానే దీంట్లో కూడా హెడేకే ఉంటుంది. అయితే ఈ హెడేక్ స్పెషల్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వేసినప్పుడు అప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉండడము, లేదా హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ లాగా సెన్సేషన్ ఉండడము, కొన్నిసార్లు వామిటింగ్ రావడము, ఈ హెడేక్తో పాటు అప్పుడప్పుడు రెండు రెండు కనపడము, కొన్నిసార్లు కళ్ళ ముందర ఇమేజెస్ సరిగ్గా కనపడకపోవడము, ట్రాన్సియంట్ విజువల్ అబ్స్క్యురేషన్స్ అంటాం. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఉంటాయి. దీంట్లో ఏమవుతుందంటే ఎట్లయితే మనకి నార్మల్గా బ్లడ్ ప్రెషర్ ఉంటుందో బ్రెయిన్లో కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. అది ఇంట్రాక్రనియల్ ప్రెషర్ అంటాం. ఆ ప్రెషర్ పెరగడం వల్లనే ఈ హెడేక్ వస్తుంది. దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తామంటే ఎంఆర్ఐ ద్వారా డయాగ్నోస్ చేస్తాము. ఆ తర్వాత మెయిన్ ట్రీట్మెంట్‌కి వచ్చేస్తే వెయిట్ లాస్, కొన్ని రకాల మందులు ఉంటాయి ఈ ప్రెషర్ తగ్గడానికి, ఆ మందులు పెడతాము. వెయిట్ లాస్ ఈ మందులు వాడినప్పుడు కూడా హెడేక్ తగ్గకపోతే అప్పుడు సర్జరీకి పోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.